మామూలుగా మొదటిగా ఈ 498A ఈ సెక్షన్ ఏంటి, దీని పరిధి ఏంటి మేడం? 498 అంటే ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లో 85 సెక్షన్ 85. సో చాలా మందికి 498 అని తెలుసు కాబట్టి 498 అని అనుకోవచ్చు, లేకపోతే 85 అని అనుకోండి. ఇదేంటంటే ఒకవేళ కనుక ఎవరైనా సరే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఇంట్లో ఉన్న కోడల్ని కోడలు ఆర్ వైఫ్ ఇంటికి వచ్చిన ఆవిడ్ని టార్చర్ పెడితే, హెరాస్మెంట్ చేస్తే, మెంటలీ, ఫిజికల్లీ, సెక్షువల్లీ ఏ విధంగా సరే హెరాస్ చేస్తే, క్రుయాలిటీ అనేది గురి చేస్తే సెక్షన్ 498 అవుతుంది. సో మీరు వెళ్ళి కనుక క్రుయాలిటీ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే ఆ కేసు అనేది సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఆర్ 498 ఆఫ్ ఐపీసీ యాక్ట్ కింద ఫైల్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఏంటంటే ప్రిలిమినరీగా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ నిజంగా అలాంటి హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే హరాస్మెంట్ చేస్తున్నారని తెలిసినప్పుడు దాన్ని కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసి అది మొత్తం కోర్టుకి పంపించి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేసినో రిపోర్ట్ కోర్టులో వేసినప్పుడు ఆ రికార్డ్ అంతా చూస్తూ కోర్టులో ఏదో ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తారు అండ్ న్యాయం చేస్తారు. ఎవరైతే ఆ ఉమెన్ ఎవరైతే ఆ మహిళ ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. బేసికలీ ఇది ఒక ప్రొసీజర్. సో ఎవరైనా సరే ఆడవాళ్ళు ఒకవేళ క్రుయాలిటీ ఫేస్ చేస్తే ఇన్లాస్ నుండి ఆర్ హస్బెండ్ నుండి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హస్బెండ్ నుండి అప్పుడు వెళ్ళి మీరు ఈ కేసు అనేది పెట్టొచ్చు. సో ఈ రోజు 490 ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ మనం చేసి ఉన్నాం, అంటే 498 ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎన్నో చేసి ఉన్నాం మనం ఇప్పటి వరకు. బట్ ఈ రోజు ఎందుకు 498 అనేది పెడుతున్నామంటే ఈ రోజే సుప్రీంకోర్టు ఒక కొత్త గైడ్ లైన్స్ అనేది పాస్ చేసింది 498లో. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనం అంటే పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి ఈ రోజు జరిగిన మార్పు ఒకటి ఉంది, అంటే 498లో ఒక మార్పు అనేది చేసింది సుప్రీంకోర్టు. సో ఈ అప్డేట్ అనేది మీకు ఇవ్వాలి, పబ్లిక్లో అవేర్నెస్ పెంచాలని చెప్పేసి ఈరోజు ఈ టాపిక్ పెట్టడం జరిగింది. సో ఏంటంటే అలహాబాద్ కోర్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక గైడ్ లైన్స్ అనేది పాస్ చేసింది. 498 పెట్టినప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ 2 months వరకు హస్బెండ్ని ఆర్ ఎవరైనా సరే ఎవరి మీద అయితే కేసు పెట్టారో అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు పెట్టారో అరెస్ట్ అనేది చేయొద్దు. ఫస్ట్ 2 months వరకు కూలింగ్ పీరియడ్ అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ కూలింగ్ పీరియడ్ ఏంటంటే ప్రిలిమినరీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి ఈ 498 పెట్టిన వెంటనే అరెస్ట్ అలాంటివి చేయకూడదు. క్రిమినల్ అఫెన్స్ కాబట్టి ఏదైనా అయింది కొట్టినట్లు చేసినప్పుడు అరెస్ట్ చేయొద్దు. 2 months వరకు కూలింగ్ పీరియడ్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ అలాంటివి చేయాలని చెప్పేసి ఏదైతే అలహాబాద్ కోర్ట్ చెప్పిందో అదే పాటించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున. సో ఎవరైనా సరే 498 పెడితే ఫస్ట్ 2 months వరకు ఎట్లాంటి అరెస్టులు చేయకూడదు. సో ఇది లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి ఇది అందరు తెలుసుకుంటారని చెప్తున్నాను. అంటే 2 months మీరు అన్నట్టు కూలింగ్ పీరియడ్ ఇచ్చారు అని చెప్తున్నారు. కానీ ఈ 2 months లోపల నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తే పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు తప్పించుకుంటే ఎక్కడికి వెళ్ళరు, పోలీసులు వాళ్ళు డ్యూటీ చేస్తారు. తప్పించుకుని వెళ్ళడం అంటే కేసు ఫైల్ అవుతుందండి, అన్నీ యథావిధిగా అలాగే జరుగుతాయి కానీ అరెస్ట్ చేయొద్దు. సో మీ పాయింట్ మీకు కరెక్ట్గా అర్థం కాలేదనుకుంటా. పాయింట్ ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏది ఆగదు, ఏది యథావిధిగా ఎలా జరుగుద్దో అలాగే జరుగుద్ది. బట్ ఓన్లీ డిఫరెన్సెస్ 2 months లోపల అరెస్ట్ చేయకూడదు. 2 months తర్వాత అరెస్ట్లు ఏమైనా ఉంటే చేయాలి. సో మిగతా ఇన్వెస్టిగేషన్ ఏదైనా ఒకవేళ హరాస్మెంట్ అవన్నీ ఉంటే కూడా అన్ని పిలిపించుకొని ఎంక్వైరీ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, వార్నింగ్ ఇవ్వడం అన్ని రెగ్యులర్గా అయ్యేదే చేస్తారు. బట్ ఓన్లీ పాయింట్ ఇస్ అరెస్ట్ మాత్రం చేయొద్దు. ఎందుకు అంటే టు సెక్యూర్. ఈ మధ్యలో రీజన్ కూడా ఏంటో చెప్పాలి కదా. రీజన్ ఏంటంటే ఈ మధ్యలో 498 అనేది ఒకటి పెద్ద మిస్యూజే ఎక్కువ అవుతుంది. అంటే ఒక ఆడవాళ్ళు హస్బెండ్స్ని లేదా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్లాస్ని టార్చర్ పెట్టడానికి ఒక వెపన్లా యూజ్ చేసుకొని, ఒక అస్త్రంలా యూజ్ చేసుకొని టార్చర్ పెడుతున్నారు. ఏమనంటే ఏం లేకపోయినా ఇంట్లో ఏ ఇష్యూ ఉన్నా కూడా వెళ్ళడం 498 పడేయడం. ఒకవేళ హస్బెండ్ చెప్పిన మాట వినకపోయినా పోయి 498 పడేయడం. సపరేట్ అవుదాము, అత్తమామలతో ఉండను, మనం సపరేట్ అవుదామని చెప్తే హస్బెండ్ వినకపోయినా 498 పడేయడము. అమ్మాయిది తప్పు ఉన్నా కూడా 498 పడేయడం. ప్రతిదానికి మిస్యూజ్ అవుతుంది 498. సో అలాంటిది అరెస్ట్, అందుకే ఈ విషయంలో మిస్యూజ్ ఇంకా అవ్వద్దు అని చెప్పేసి, ప్లస్ అరెస్ట్ అనేది జరగద్దు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా అసలు ఏమీ కూడా తెలియదు. 2 months అయితే ఈజీగా పడుతుంది కాబట్టి అప్పటి వరకు అరెస్ట్లు అనేది చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు. ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు, నాగేశ్వరరావు గారు రామచంద్రపురం నుంచి. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య ఈ హిందీ కోర్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఎట్ గన్నవరం అని ఓఎస్ నెంబర్ 139/2025 అని ఇచ్చారండి.
గ్రావిటీ నెంబర్ ఏదో ఇంజక్షన్ నెంబరు. అది మేము మా పెదనాన్న కొడుకు 9/5లో పొలం కొన్నాడండి 1998లో 76 చెట్టు. కొంటే 2002లో పక్కన కబ్జా చేసి వేరే అమ్మాయికి రాసేసారండి వాళ్ళ తండ్రి గారు 23 సెంటు. 76లో 23 పోతే 53 సెంటు ఆయనకు వచ్చింది. మళ్ళా ఆ అమ్మాయి వచ్చేసి మళ్ళా 2002లో చేపించుకో తండ్రి నుంచి 2003లో వేరే వాడికి అంటుందండి. 2006లో ఇంకో వేరే వాడికి అయ్యింది. మా భూమి వచ్చేసి తగ్గిందనని మా పక్కన 10/3 అనేది ఆ భూమి తీసుకుంటున్నారండి. వాళ్ళు కొన్నది 9/5 76 సెంట్లు అండి సర్వేలో. 10/3లో 13 సెంటు మాదని మేము భూమి మీద ఉన్నామని రీసర్వేలో లాగేసుకున్నారండి. చెప్పండి. అదేనండి భూమి మీద ఉన్నామని లాగేసుకెళ్లారు. వాళ్ళు వచ్చేసి మరి 2 సర్వేలు అయినాయమ్మా. 23 సెంట్లు అనేది వేరే వాళ్ళు పక్కన కబ్జా చేసి రీసర్వ్ చేసేసుకున్నారు ఈ భూమిని. ఎలాగా అదేనన్నా ఏమన్నా హైదరాబాద్ నుంచి బాలాగారితో ఏమన్నా మాట్లాడతాకి పర్సనల్ గా ఈ డాక్యుమెంట్ తెచ్చి మాట్లాడుకుంటాకి ఏమన్నా నెంబర్ ఇస్తారని చేసామమ్మా. ఓకే, మీకు ఓకే మా లీగల్ టీమ్ మీకు కాల్ చేస్తారండి 6 తర్వాత. మీ నంబర్ మా వాళ్ళు తీసుకుంటారు. మీ ప్రాబ్లం అనేది క్లియర్గా చెప్పండి, ఎందుకంటే మీకు చెప్పడం సరిగ్గా రావట్లేదు. సో మా వాళ్ళు మీతో మాట్లాడతారండి. సో మేడం మరొక కాలర్ అయితే ఉన్నారు, కృష్ణ గారు చెన్నై నుంచి. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? సార్ నమస్తే సార్. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మ్యూట్లో పెట్టేసాం సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నమస్తే మేడం. మేడం మా అబ్బాయికి సంబంధించి మేడం 2016లో మ్యారేజ్ అయింది మేడం. జూన్. మ్యారేజ్ అయిన ఒక 77 days లో ఇద్దరు సపరేట్ అయిపోయారు. ఎన్ని డేస్ లో? 77 days. 77 days. ఓకే. దానికి కారణాలు ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 2016 మేడం. ఓకే. 9 years. 9 years. ఓకే. అయిపోయింది మేడం. అయిన తర్వాత 1 year తర్వాత ఆ అమ్మాయి తరఫున వచ్చి మేడం చెప్పండి. ఆ అమ్మాయి తరఫున వాళ్ళు లాయర్ని పంపించి మ్యూచువల్ గా వేసుకుంటామని చెప్పి వచ్చారు మేడం. వచ్చిన తర్వాత లాయర్ సంప్రదిస్తే మ్యూచువల్ గా అయితే ఓకే కదా, మనకు హాయిగా ఉంటుందని చెప్పి మనం ప్రొసీడ్ అయ్యాము ఆ లాయర్ తోనే. ఆ లాయర్ గారు పనిచేసేది చెన్నై కాబట్టి చెంగల్పట్టు కోర్టులో వేస్తామని ఆ కిందకి వస్తుందని మ్యూచువల్ గా వేశారు మేడం. ఆడ వేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత కోర్టు నుంచి ఫోన్ వచ్చింది. వెళ్తే లాయర్ గారు సారీ సార్, మేము ఇక్కడ ఫ్యామిలీ కోర్టువి కాంచీపురంకి ట్రాన్స్ఫర్ చేయమన్నారు, కాబట్టి మేము ఇక్కడ తీసుకోవటం లేదు. నెంబర్ అయితే అయింది మీది బెంచ్ లో. ట్రాన్స్ఫర్ చేయమన్నారు? కాంచీపురం కోర్టు, కంచి. హైకోర్టు ఆర్డర్స్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమన్నారు ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని. ఆల్రెడీ బెంచ్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళిపోతాయి. హలో వింటున్నాను, చెప్పండి. ఇక్కడ ఇప్పుడు బెంచ్ క్లర్క్ దగ్గర ఉంది కాబట్టి మీది రిటర్న్ ఇచ్చేస్తున్నామండి, మీరు అక్కడ అప్లై చేసుకోండి ఫ్రెష్ గా అని చెప్పారు. వచ్చేసిన తర్వాత వాళ్ళని మళ్ళా సంతకాలు పెట్టి మళ్ళా డాక్యుమెంట్ రెడీ చేయాలి కదా, వాళ్ళు సమాధానం ఇవ్వలేదు దానికి సెకండ్ టైం. ఈ లాయర్ గారినే, వాళ్ళు పెట్టుకున్న లాయర్ గారినే ఏందండి మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా మారుతున్నారు, మేము పెట్టుకున్న వాళ్ళ మీరు పెట్టుకున్న వాళ్ళ అన్నట్టుగా ఇది చేశారు. అదంతా జనరల్ గా అయిపోయింది. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. ఆ లాయర్ గారే అయ్యా వాళ్ళు మరి ఇదన్న పదంగా ఉంది, మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసేయండి, ఆంధ్రాలో మ్యారేజ్ అయింది కాబట్టి ఆంధ్ర దగ్గరలో ఉండేది కోర్టులో మీరు ఎక్కడైతే అయిందో అక్కడ సరౌండింగ్స్ చేసామన్నారు. మేము ఇక్కడ డైవర్స్ కి అప్లై చేశాం మేడం. డైవర్స్ కి అప్లై చేసి వాళ్ళకి నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ కోయంబత్తూర్. మీరు ఆంధ్రాలో ఏదైతే ఫైల్ చేసిండ్రో అది మ్యూచువల్ కన్సెంటా ఉట్టి డైవర్సా? లేదు మేడం, మ్యూచువల్ కన్సెంట్ కాదు. మ్యూచువల్ కన్సెంట్ వాళ్ళు వచ్చారు. ఓకే. ఇక్కడ కంటెస్ట్ మనమే వేసాం. ఇదే ఇయర్ లో 2018. ఓకే.
2018 మేడం. ఓకే. ఇది అయిన తర్వాత ఇక్కడ వేసాము. ఇక్కడ నుంచి నోటీసులు వెళ్ళిన తర్వాత ఒక 1.5 month తర్వాత కోయంబత్తూరు వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ ఉండేది కోయంబత్తూరు అమ్మాయిది. అక్కడ ఫ్యామిలీ కోర్టులో వాళ్ళు కన్స్యూమర్ రైట్స్ కింద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అది జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ ఉండే కేసు జడ్జీలు మెయిన్ జడ్జీస్ రకరకాలుగా మారటము, ట్రాన్స్ఫర్ కావటము, రిటైర్మెంట్ అయిపోవటము, మళ్ళా వచ్చిన వాళ్ళు కొత్తగా మళ్ళా మొదలెత్తుకోవటము, ఒక 6 మంది జడ్జీల దగ్గర వినిపించాల్సి వచ్చింది లాయర్ ఆయన వాదనలో. ఆ విధంగా లేట్ అవుతూ వచ్చేసింది మేడం 8 సంవత్సరాలు. మొత్తానికి ఆ క్లాస్ లో వచ్చేసినప్పుడు ఇక్కడైతే అమ్మాయి నేను అడ్రస్ ఎందుకు మార్చావమ్మా అంటే, నేను ఇంతకు ముందు పాతింట్లో ఉన్నాము, బాడిగింట్లో, ఇప్పుడు సొంతంగా ఇల్లు తీసుకున్నాము కాబట్టి ఇల్లు మారాము, అడ్రస్ మారింది అని చెప్పింది. అంటే సొంత ఇల్లు ఉంది మీకు అదొకటి. శాలరీ చెప్పంటే, శాలరీ పనిచేస్తున్నావు కదమ్మా నువ్వు అంటే, అవునంటే శాలరీ ఎంత చెప్పంటే వాళ్ళ లాయర్ సాయి చూస్తా ఉంది కానీ సమాధానం చెప్పలేదు. జడ్జి గారు అడిగారు, మీరు చెప్పంటే నాకు చెప్పమ్మా చెప్పాలా అడిగినప్పుడు, నువ్వు చెప్పేది ఎంత చెప్పు, ఇష్టమా లేదా ఏది చెప్తే కదా అంటే, చెప్పడం నాకు ఇష్టం లేదని చెప్పింది మేడం సమాధానం. చెప్పడం ఇష్టం లేదా? శాలరీ ఎంతో చెప్పడం ఇష్టం లేదని చెప్పింది సమాధానం జడ్జి గారి ముందు రికార్డెడ్. అది ఏది శాలరీ ఎంతో చెప్పడం ఇష్టం లేదా నిందా? అవును. ఓకే. ఇంకొకటి అప్పుడే కాళ్ళకి మెట్టెలు, అది మన మంగళసూత్రాలు అవి లేదు. ఇవన్నీ క్లాస్ లో ఆమె ఒప్పుకున్నట్టు అనమాట. ఓకే 6 years అయింది, ఇప్పుడు టైం బీయింగ్ 6 years లో మీరు కలిసి ఉన్నారా లేదా అని అడిగిన క్వశ్చన్ కి కలిసి ఉండలేదు అని చెప్పి ఆన్సర్ ఇచ్చింది మేడం. అది అయిన తర్వాత మా లాయర్ గారు మళ్ళా డిజర్షన్ పిటిషన్ అప్లై చేశారు కోర్టు వాళ్ళు. ఫస్ట్ డిజర్షన్ పిటిషన్ మేడం, 6 సంవత్సరాలు బట్టి కలిసి ఉండలేదు. ఆ పిటిషన్ అప్లై చేశారు. దానికి వాళ్ళు సైడ్ నుంచి కోర్టు వాళ్ళు తీసుకోలేదు వెంటనే, ఆ పిటిషన్ ఎక్స్ట్రాగా అవుతుందండి. దాని తర్వాత మళ్ళా పాత జడ్జిమెంట్లు అవి ఇవి అన్ని పెట్టి ప్రొడ్యూస్ చేసి నాకు తీసుకున్నారు. ఆ జడ్జి గారు ఐడియా చాలా బాగా, మా కేసు గురించి పట్టొచ్చింది జడ్జి గారికి. మొత్తం ఆయనే చూపించి పేపర్స్ చూపించి వాళ్ళకి రాసుకుంటూ, అమ్మా ఇది నువ్వు చదువుకున్నావు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, నీకు మెరిట్ మీద వచ్చింది, నువ్వు క్యాంపస్ లో వచ్చావు, ఇంటర్వ్యూ, ఇదంతా ఈ పేజీ అంతా ఎందుకమ్మా, ఇది అనవసరం కదా, ఈ కేసుకి దానికి సంబంధం లేదు అని చెప్పారు. ఇంకొకటి ఫొటోస్ అవి పెట్టినారు, మ్యారేజ్ ఫొటోస్ అవి ఇవి. వాళ్ళు మ్యారేజ్ కాలేదంట కదమ్మా, వాళ్ళు మ్యారేజ్ అయిందేనే కదా డైవర్స్ వచ్చిందని చెప్పి అది పక్కన పెట్టారు. ఓన్లీ 93,000 మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, అది ఒక్కటే దీంట్లో ఎవిడెన్స్ కి పనికి వస్తుంది, ఇంకేది పనికిరాదు అని చెప్పి జడ్జి గారు చెప్పారు. వాళ్ళ లాయరు ఆ అమ్మాయి ముందు, అందరి ముందు కోర్టు హాల్లో. గూడూరు మేడం, నెల్లూరు జిల్లా గూడూరు. అది అయిపోయింది మేడం. ఇప్పుడు ఫైనల్ గా వచ్చి దానికి అయిపోయింది. ఆ జడ్జి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సడన్ గా జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళా వేరే జడ్జి ఇలా సాగతా వచ్చింది మేడం. ప్రస్తుతం అయితే ఇంకొక జడ్జి గారు వచ్చి మెడికల్ లీవ్, ఆయనకి హెల్త్ ఇష్యూ, మెడికల్ లీవ్లు లాంగ్ చేసుకుంటూ వెళ్ళారు. మేము లాస్ట్ మంత్ లో జిల్లా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ విధంగా లేట్ అవుతూ వస్తుంది, సో డేట్లు అంతా జడ్జిమెంట్ కి వస్తుంది, మళ్ళా వెనక్కి వెళ్తుంది, జడ్జిమెంట్ కి వస్తుంది వెనక్కి వెళ్తుంది, 1.5 పైన అయింది ఈ జడ్జిమెంట్ కి వచ్చే అని చెప్పి ఆయన చెప్తే 1 month లోపల క్లియర్ చేయమని చెప్పి ఇచ్చారు మేడం. కోర్టుకి వాళ్ళకి జడ్జికి రాశారు. ఇప్పుడు ఆ జడ్జి మళ్ళా మెడికల్ లీవ్ వెళ్తే వేరే ఇన్ఛార్జ్ మేడం గారు వచ్చారు. ఆ మేడం గారు చూసి, మీరు 1 month లోపల క్లియర్ చేయమన్నారు, మీరు 1 month లోపల జిల్లా జడ్జి గారు క్లియర్ చేయమన్నారు, బేస్డ్ ఆన్ మెరిట్ కింద క్లియర్ చేయమన్నారు, కాబట్టి మీరు తొందరగా మీ లాయరు వాళ్ళ లాయరు వచ్చి తొందరగా మాకు చెప్పేస్తే, నేను తొందరగా ఆర్గ్యుమెంట్స్ చెప్పేస్తే నేను ఇవ్వాల్సిన ఇది నేను దీని ప్రకారం నేను ఇస్తాను అన్నట్టుగా చెప్పారు జడ్జి గారు. లేడీ జడ్జి గారు ఇన్ఛార్జిగా వచ్చారనమాట. వారంలో 2 రోజులు వస్తారు ఇక్కడికి. ఓకే మేడం అన్నాము. మా లాయర్ గారు పక్కసారి వచ్చారు, వివరంగా చెప్పారు. ఆమె కూడా దానికి అంతా చాలా ఇదిగా, 8 సంవత్సరాల ఒకసారి ఇది కరెక్టేను అది ఇది చెప్పి బాగా స్పందించారు. అవసరం వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వాళ్ళకి అవకాశం ఇస్తాను, వాళ్ళు కూడా రావాలా కదా, చెప్పాలా అని చెప్పారు. చెప్పాం మేడం, ఆల్రెడీ అవతల వాళ్ళు మాకు జడ్జిమెంట్ ఇచ్చేదానికి ఏమీ అభ్యంతరం లేదు, మీరు జడ్జిమెంట్ ఇచ్చి అని చెప్పి చెప్పారు మేడం. అంటే
చెప్పడం కాదండి, రిటర్న్ గా ఉండాలంటే రిటర్న్ గానే రాయించున్నారు మేడం అని చెప్పాము. ఆ పేపర్ ఇచ్చి ఇవ్వండి అని చెప్పి బెంచ్ గారికి చెప్పారు. నేను చూసేసి దాన్ని బట్టి నేను చూస్తానండి, ఇస్తానని చెప్పి నెక్స్ట్ 2 days లో జడ్జిమెంట్ కి హియరింగ్ ఇచ్చిన్నారు. జడ్జిమెంట్ లేదు, ఈ మంత్ ఎండ్ లోపల నేను క్లియర్ చేస్తాను యాజ్ పర్ నాకు జడ్జి గారి ఇది కూడా ఉంది కాబట్టి, డైరెక్షన్ ఉంది కాబట్టి అని చెప్పాను మేడం. అది ఓకే మేడం. ఇప్పుడు వచ్చిన మేడం గారి వల్ల మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పింది ఒక ఇది ఉంది మేడం. ఇంకా పోతే మేడం ఇది ఇంకా డైవర్స్ అయిపోతే ఆ అమ్మాయి ప్రతి ఒక్క కాగితంలో మేడం సపరేట్ సంతకాలు అన్ని సపరేట్ గా ఉన్నాయి మేడం. ఒక్కొక్క సంతకానికి సంబంధం లేదు. ఇవన్నీ మేము తెలియపరుచున్నాం, కోర్టు వారికి తెలియపరుచున్నాం ఇవన్నీ. దానికని ఈ కోర్టు ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కానీ కోర్టు దీనికి సంబంధించి డైవర్స్ అయిపోతే దాని తర్వాత అమ్మాయి చేసిన ఈ పనుల వల్ల కానివ్వండి, అమ్మాయి చేసిన ఈ వేషాలు, దీనివల్ల పేరెంట్స్ గా మేము పడిన బాధ కానివ్వండి, ఏమంటారు దాన్ని డిప్రెషన్, 2017 నుంచి డిప్రెషన్ వాడుతున్నాం, మందులు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అలాంటిది అన్ని ఎంత లైఫ్, మా అబ్బాయి లైఫ్ దగ్గర 9 years ఆమె వల్ల. అంటే వాళ్ళ ఉద్దేశం మేడం మెయిన్ ఫాదరు మదరు ఉండకూడదు, మనం వెళ్ళిపోతాం అన్న దాంట్లోనే ఫస్ట్ నుంచి ప్లానింగ్ గా వచ్చి మ్యారేజ్ అయినాక చెప్పిన మాట అనమాట. దానికి మా వాడు ఒప్పుకోలేదు. మ్యారేజ్ చేసుకున్నాం ఓకే, కానీ ఫాదర్ ని మదర్ని వదిలిపెట్టి మేము రాలేము అన్నట్టుగా ఖండించిన తర్వాత ఆ అమ్మాయి రివర్స్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది దీని మీదనే ఇంకా డైలీ ఇదిగా ఉంటే వీడే ఈ విధంగా ఉంటే నువ్వు నాకు అవసరం లేదు, నేను వదిలిపెట్టి ఫాదర్ ని మదర్ ని పేరెంట్స్ వదిలిపెట్టే నేను రాను అని చెప్పడం జరిగింది. ఈ దీని మీద ఆ అమ్మాయి పైన నెక్స్ట్ ఫర్దర్ గా మేము ఏదైనా యాక్షన్ తీసుకునేదానికి, కేసు వేసుకునేదానికి సపరేట్ అయిపోయిన తర్వాత ఉందా లేదా మేడం? ఇంకొకటి, ఇది వాళ్ళు మళ్ళా అపీల్ కి పోవచ్చు కదా మేడం హైకోర్టుకి. దానికి కొంతమంది 30 రోజులు అంటారు, 60 రోజులు అంటారు, 90 రోజులు అంటారు కన్స్ట్రక్షన్ దానికి. అది ఎన్ని రోజులు మినిమం పీరియడ్ ఉంటుంది హైకోర్టుకి వెళ్ళేదానికి? 30 days. అది అపీల్ కి వెళ్ళొచ్చు 30 days లోపల. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయి ఏమైనా ఆలిమని అడిగిందా మిమ్మల్ని? అది కూడా మేడం. మధ్యలో అక్కడ వేసింది ఏమో కాంజ్యూమల్ రైట్స్ కోయంబత్తూరు కోర్టులో, ఇక్కడ మధ్యలో 1 కోటి రూపాయలు ఇవ్వాలా అని చెప్పి ఒకటేసారి అల్యూమినియం ఒకేసారి 1 crore ఇవ్వాలి అన్నట్టుగా ఆ అమ్మాయి వేసింది మేడం. మళ్ళా దానికి జడ్జి గారే ఇది ఏంది ఈ పిటిషన్ అన్నట్టుగా అన్నారు, కానీ తీసుకున్నారు. ఈ పిటిషన్ ని కోయంబత్తూరు కోర్టులో చూపిస్తే ఏమా చదువుకుందాని కదా నువ్వు, ఇక్కడ ఏమంటే కలిసి ఉండాలని చెప్పేశావు, అక్కడేమంటే డబ్బులు కావాలని చెప్పేశావు, ఏంది ఇది అని చెప్పి అక్కడే కొద్దిగా రివర్స్ లో వాయించారు ఆ లాయర్ గారిని. ఆలిమని విషయంలో ఏమైంది అని అడుగుతున్నా. అది కోర్టు ఇప్పుడు 2 డైవర్స్ కి సంబంధించి అల్యూమినియం కి మేము పెట్టింది ఇది వచ్చి ఆ అమ్మాయికి సెపరేట్ గా ఇల్లుంది, సొంత ఇల్లుంది. ఆ అమ్మాయి 3 లక్షలకు పైగా సంపాదిస్తుంది నెలకి 3 లక్షల పైగా సంపాదిస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి ఎందువల్ల అవసరం డబ్బులు అని చెప్పి మేము రిటర్న్ గా ఇచ్చాం మేడం కోర్టు వారికి. ఓకే సరేనండి. నాకు ఇప్పుడు నేను ఇంతసేపు మీరు చెప్పారు కదా, సో పబ్లిక్ కూడా ఈ కాల్ కనుక వినుంటే, అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్నారో మీ అందరికీ కూడా సార్ చెప్పిన దాన్ని బట్టి మీకు ప్రొసీజర్ మొత్తం అర్థమై ఉండాలి. అంటే ఒక డివోర్స్ ఫైల్ చేస్తే ఎట్లుంటుంది ఫర్దర్, అంటే ఆ ప్రొసీడింగ్ ఎట్లుంటుంది, ప్రొసీజర్ ఎట్లుంటుంది, ఏమేమి ఫేస్ చేయాలనేది సార్ చాలా క్లియర్గా డిస్క్రిప్టివ్ వేలో చెప్పినారు. సో మీ అందరు కూడా అర్థమై ఉంటుంది డివోర్స్ అనేది ఇట్లనే ఉంటుంది. అంటే 2016లో ఫైల్ అయింది, ఇప్పటి వరకు కూడా అది కొలిక్కి రాలి, ఇంకా రన్ అవుతుంది. అండ్ ఇంకోటి మధ్యలో జడ్జెస్ మారడము, లేకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో కేసు అనేది ఇట్లా జరుగుతుంది అనేది నేను చెప్పకపోయినా సార్ చెప్పిన దాన్ని బట్టి పబ్లిక్ తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో మీరేంటంటే ఆలిమని విషయం నేనేం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మీ కాలర్కి ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఆలిమని రూపాయి ఇవ్వకుండా ఉండడమే మీకు అదే మీకు గొప్ప.
సో మీరు అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర నుంచి మీరు ఏదైనా డ్యామేజెస్కి క్లెయిమ్ చేసుకుంటా అంత మాత్రం చేసుకోరు. ఎందుకంటే కోర్టు ఏమంటదంటే ఈ 6 years నాట్ జస్ట్ అంటే మీ అబ్బాయి కదా, అమ్మాయి కూడా ఏమంటారు ఫేస్ చేసింది, అంటే డివోర్స్ అనేది ప్రొసీడింగ్స్ కోర్ట్ అంతా ఈక్వల్గా మీ బాబుతో పాటు ఆమె కూడా ఫేస్ చేసింది కాబట్టి మీరు డ్యామేజెస్ అనేది అడగలేరు. ఓకే, రీజన్ ఏదైనా సరే ఇప్పుడు అది ప్రూవ్ అయినాడు, ఎవరి రీజన్ అయినా సరే, ఒకవేళ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డివోర్స్ అయిన తర్వాత వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేసినని చెప్పేసి డ్యామేజెస్ కడగడానికి అయితే ఉండదు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కనీసం యాలిమనీ ఇవ్వకుండా ఉంటే చాలు. మీకు రూపాయి మీ జేబులో నుంచి వాళ్ళకి ఇవ్వకుండా ఉండే జడ్జిమెంట్ వస్తే అదే 10,000 మీకు. యా, బట్ ఆల్ ది బెస్ట్ అండి, మీ ఫేవర్లో జడ్జిమెంట్ వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీ బాబు దీనిలో నుంచి ఫ్రీ అయిపోయి కొత్తగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని విష్ చేస్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు గద్వాల నుంచి విఠలరావు గారు. విఠలరావు గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మాది సివిల్ కేసు సార్, కొద్దిగా మాది చెప్పండి. వచ్చేసి సార్ మాది ప్రిలిమినరీ అండ్ జడ్జిమెంట్ మాకు వచ్చింది ఆల్రెడీ. ఏ కేసు అండి? మాకు ఏమైందంటే జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఏ కేసు అండి? సివిల్ కేసు. అయ్యే నెంబరు వేయలేదు. మేము ఒక 6 నెలలు అయిన తర్వాత వేసాము. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అదేం కేసు? ఏం చేశారంటే కమిషనర్ విఠలరావు గారు వినిపిస్తుందా అండి? అంటే దేనికి సంబంధించినటువంటి కేసు అండి? భూమికి సంబంధించినటువంటి కేసా? సివిల్ కేసు మాది. సివిల్ కేసు? ఏ కేసు అది? కోఆపరేటివ్ ఒక అంగడి. ఏంటండి? హలో, మాది వచ్చేసి అంగడి సార్, చిన్న అంగడి. ఓకే, మాది వచ్చి సివిల్ కేసు ప్రిలిమినరీ అండ్ జడ్జిమెంట్ కూడా వచ్చింది మాకు 2023లో. మాకు వచ్చేసి ఏమైందంటే మా అడ్వకేట్ ఏం చేశాడంటే వేరే అడ్వకేట్ పెట్టుకున్నాము. ఆయన ఐఏ నెంబర్ కింద మాకు కమిషనర్ ఆఫ్ అడ్వకేట్ అప్లై చేయాలని, ఫైనల్ కాపీ డిగ్రీ అప్లై చేయాలని ఐఏ నెంబర్ తీసుకొచ్చారు సార్ మాకు. అది ఏమైందంటే ఇప్పుడు ఆ మనిషి అడ్వకేట్ పెట్టలేదు, మళ్ళీ వేరే అడ్వకేట్ మార్చాము. వాళ్ళు ఏం చెప్పలేదు మాకు, అన్ని ఎవరు అడ్వకేట్ సరిగ్గా చెప్పలేదు. ఈ రోజు మళ్ళీ ఒక 20 days కింద మళ్ళీ ఒక అడ్వకేట్ పెట్టుకున్నాం మేము కొత్తగా. ఒకళ్ళతో ఎన్ని రోజులకు వస్తుంది సార్ మాకు అడ్వకేట్ కు? కాదండి, అసలు మీ క్వశ్చన్ క్లియర్ గా లేదు. పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే జడ్జిమెంట్ మాకు ఏమని వచ్చిందంటే సార్ వచ్చేసి ద సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఈజ్ indivisible, therefore both the parties are at liberty to proceed as per the provisions of the Parties Act 1893 అని జడ్జిమెంట్ వచ్చింది సార్ మాకు. దీనికి ఎట్లా సార్ మళ్ళీ ఇప్పుడు మా అడ్వకేట్ ఎంతమంది మార్చినా వాళ్ళు కమిషనర్ అపాయింట్మెంట్ కు మాత్రమే అప్లై చేశారు, కానీ ఐఎన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు అది కాదు, అట్లా చేయకూడదు, మీకు ఇండివిజువల్ గా జడ్జిమెంట్ వచ్చింది కదా, ఈ దీనిలో చేయాలని ఇప్పుడు అంటున్నా సార్ మాకు. అంటే ఇప్పుడు మీరు అడ్వకేట్ మార్చుకోవాలనుకుంటున్నారా సార్? ఇప్పటికి మాకు ఇండివిజువల్ అనేది జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చింది సార్. అప్పుడు అడ్వకేట్ వాళ్ళు చూసి మీరు ఇండివిజువల్ అప్పుడు ఇచ్చాడు, దాన్ని అప్పుడే 4 కోల్ ఈక్వల్ డైరెక్ట్ వేసుకోవడానికి అవకాశం ఉందండి సార్. దీంట్లో వాళ్ళు కమిషనర్ అపాయింట్మెంట్ మీద మాకు పెట్టి ఫైనల్ కాపీని ఐఏ నెంబర్ తీసుకొచ్చారు సార్. ఆయన ఏమి చేశాడో వాళ్ళ నుంచి మాకు చేయలేకపోయాడు, మళ్ళీ ఇంకొకరు వచ్చి చేయలేకపోయారు. అసలు ఒక్క నిమిషం అండి, కొత్తగా పెట్టుకున్నాం సార్, ఒక 20 days ఏంటి పెట్టుకొని. ఒక్క నిమిషం అండి, అసలు మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం తోని మీరు అడ్వకేట్ మార్చారు? అప్పుడే ఇచ్చారంట సార్, అప్పటి నుంచి వీళ్ళు ఎందుకు మాకు ఒక టైం వేస్ట్ చేసుకున్నట్టు సార్ అడ్వకేట్స్ మాకు. లేదండి, నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఊక అడ్వకేట్లు ఎందుకు మార్చుకుంటూ వెళ్ళిండ్రు? మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేసిండ్రో నాకు క్లియర్ గా అర్థం కాలేదు. మా కేసు ఏం లేదు మేడం, మాకు వచ్చేసి ఇప్పుడు ఇండివిజువల్ అనే జడ్జిమెంట్ కూడా వచ్చింది. అసలు ఏం కేసు? ఒక్క నిమిషం విఠలరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్తారా? అంటే మీకు ఇప్పుడు ప్రాబ్లం అడ్వకేట్స్ తో ఉందా? మీకు అడ్వకేట్స్ వల్ల ప్రాబ్లం ఉందా? అడ్వకేట్స్ అవును సార్, అడ్వకేట్ వల్లనే ప్రాబ్లం అయింది. ఇంతవరకు మాకు ఏ ఒక్క అడ్వకేట్ కూడా మాకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇంతవరకు టైం వేస్ట్ అయింది సార్ ఈ రోజు వరకు. ఓకే, అడ్వకేట్ సమాచారం ఇవ్వకపోవడం వల్ల మీకు టైం వేస్ట్ అయింది, కానీ కేసు అయితే క్లియర్ అయింది అంటారు. కేసు క్లియర్ అవ్వలేదు సార్. జడ్జిమెంట్ వచ్చిందన్నారు కదండి.
అది ప్రిలిమినరీ అండ్ జడ్జిమెంట్ అది వచ్చింది సార్. అది మళ్ళీ ఫైనల్ డిగ్రీ రావాలి సార్ మాకు. ఓకే అండి, ఇప్పుడు మీ ప్రాబ్లం నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఫైనల్ డిగ్రీ రావాలా మాకు? దేనికి సంబంధించి మీరు కేసు వేశారండి? ఇది వచ్చేది సార్ మాకు ఒక చిన్న అంగడి సార్. అంగడికి మేము పిటిషనర్, ఇప్పుడు మేము మాట్లాడేది మేము పిటిషనర్ అంగడి కోసం వేసాం సార్. అది అంగడి ఆల్రెడీ మాకు నలుగురు ఈక్వల్ అని జడ్జిమెంట్ కూడా ఇచ్చారు సార్ మాకు. కాదండి, ఇప్పుడు మీరు నలుగురు అన్నదమ్ములా? అంటే అన్నదమ్ముల పిల్లలం మేము. ఓకే, అన్నదమ్ముల పిల్లలు అయితే ఆ అంగడిని నలుగురికి పంచుకోవాలనుకుంటున్నారు. ఒక పని చేయండి, మా టీం కాల్ చేసి చెప్పండి, ఎందుకంటే నాకు క్లారిటీ లేదు, నాకు ఆయన చెప్పిన అర్థం కాదు. కాదండి, మీరు నలుగురు అన్నదమ్ములు ఆ అంగడిని మీరు పంచుకోవాలనుకుంటున్నారు. పంచుకోవాలి. పార్టీషన్ వేసారా? ఎస్, పార్టీషన్ వేశారు. అందులో మీకు ప్రిలిమినరీ జడ్జిమెంట్ అనేది వచ్చింది. మరి జడ్జిమెంట్ కూడా సార్ ప్రాపర్టీ ఈజ్ ఇండివిజువల్ అని ఇచ్చారు సార్ మాకు. ఇండివిజువల్. ఒక పని చేయండి సార్, మీరు పేపర్స్ పంపించండి వాట్సాప్ లో, మా టీం మీకు కాల్ చేస్తుంది. చూసి మీకు జడ్జిమెంట్ చూసి మీకు నేను సలహా ఇస్తాను, అది బెస్ట్. విఠలరావు గారు, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, గురుప్రసాద్ గారు. గురుప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఎక్కడి నుంచి కంప్లైంట్? మా కోడలు బంగారు ఆమె తీసుకొని నేను తీసుకపోలేదని చెప్పేసి మా మీద 498 వేసింది సార్. ఓకే. జనవరి పోయిన సంవత్సరము ఆగస్టులో వేసింది సార్. ఆగస్టులో వేస్తే మేము ఏదో తప్పని చెప్పేసి మా లాయర్ పంపించి తీసుకొని వచ్చాము. మళ్ళీ వాళ్ళు ఇక్కడ కర్ణాటక ఒక 8 మంది వచ్చి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయినారు సార్. 2 నెలల తర్వాత తీసుకుపోయి మళ్ళీ అక్కడ ఎస్ఐ గారితో ఫోన్ చేపించి మీరు రండి కౌన్సిలింగ్ అని చెప్పారు. మేమైతే రాము, మేము కూడా ఇక్కడ కేసు పెట్టాము జంగడ్ లో. వాళ్ళు పోయేటప్పుడు మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాము. మేము మా అమ్మాయిని తీసుకుపోతున్నారు. బట్ వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ తీసుకొని పోయిండ్రు. పోతే పోని మేము వదిలేసాము. మేము ఆర్టీఆర్ ఫైల్ చేశాం మేడం జమ్మకండిలో. బట్ ఆమె తిరుగుతుంది పోతుంది. ప్రతి ఒక్కసారికి మీడియేషన్ లో నా బంగారు నాకు కావాలి, మేము బంగారు కావాలంటే మీరు కేసు వేయండి అంటున్నాం. ఆ అమ్మాయి కేసు వేయడం లేదు మేడం. మరి కేసు వేయడం లేదు, వస్తుంది పోతుంది. 8 నెలలు అయింది మేడం. ఓకే, ఇప్పుడు కాదండి, ఇప్పుడు 498 వేసింది కదా, ఆ 490 వేసినప్పుడు అందులో నా బంగారం కావాలని కూడా రాసిందా కంప్లైంట్ లో? నా బంగారం కావాలని అది రాయలేదు మేడం అసలు. సో ఒకటండి, ఇప్పుడు బంగారం నోటితో అడిగినంత వరకు మీకేం ప్రాబ్లం లేదు, కానీ దానికోసం పర్టికులర్గా ఏమైనా కేసు పెట్టినప్పుడే మీకు ప్రాబ్లం. ఆమె ఎంత అడిగినా ఏం చేసినా మీకు వచ్చే ముప్పేం లేదు. బట్ ఒకవేళ అది ఒక అలిగేషన్ లాగా పెట్టి కనుక కేసు పెట్టి నా బంగారం కావాలని అడిగినప్పుడే మీకు ప్రాబ్లం. కానీ మిమ్మల్ని జస్ట్ నోటితో అడుగుతుంది, కేసు ఏం పెట్టలేదు, ఆ టాపిక్ అంటే ఆ పాయింట్ మీద ఏం కేసు పెట్టినంత మటుకు మీకు ప్రాబ్లం లేదు. ఆ పాయింట్ రేజ్ చేసుకుంటే కేసు పెడితే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. దానికి మీరు సమాధానం చెప్పొచ్చు, ఆల్రెడీ తీసుకుపోయిందని చెప్పేసి. లేదు మేడం, నేనేం చేస్తున్నామంటే మీరు పోలీస్ కేసే పెట్టాలి. కేసు పెడితే కూడా నేను బంగారు చేపిస్తానంటున్నాను. మీరు ఎఫ్ఐఆర్ చేపియండి, అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది, నీకు డబల్ వస్తుంది అని చెప్తున్నాను మేడం. ఓకే, ఇప్పుడు మీకేం కావాలండి? మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సంసారానికి రమ్మని చెప్పాం మేడం, రేపు వాయిదా ఉంది. మీరు ఆర్సీఆర్ వేసారా? ఆర్సీఆర్ వేసాం మేడం, మేమే వేసాం. ఓకే, జంపండికే వస్తుంది అమ్మాయి. అదేనండి ఆర్సీఆర్. ఇప్పుడు మీరు ఆర్సీఆర్ వేస్తే ఆమె కౌన్సిలింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆమె కోర్టులో వచ్చి ఆమె ఏం చెప్పాలనుకుంటుందో ఆమె రెస్పాన్స్ ఇస్తుంది. వాళ్ళ అడ్వకేట్ త్రూ ఆమె వద్దామనుకుంటుందా తిరిగి, లేకపోతే లేదా అనేది ఆమె కౌంటర్లో చూసి చెప్తారు. సో ఒకవేళ కనుక ఆర్సీఆర్లో ఒకవేళ మీరు చెప్పిన అలిగేషన్స్ అని ఆమె దగ్గర ప్రాపర్ రీజన్ లేదు రావడానికి అని కోర్టు కనుక నిర్ధారిస్తే, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక వైఫ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. అంటే అత్త మావళ్ళ హస్బెండ్ నుండి ఉండదు. ఒకవేళ ప్రాపర్ రీజన్ లేకుండా ఉంటే మాత్రం కోర్టు ఆర్డర్ చేస్తుంది, ఇంటికి తిరిగి వెళ్ళు అంటే అత్త మామ భర్త దగ్గర తిరిగి వెళ్ళు అని చెప్పేసి ఆర్సీఆర్లో జడ్జ్మెంట్ ఇస్తారు. సో ఆమె దాని తగ్గట్టు కౌంటర్ కనుక నేను రాదలుచుకోలేదు అది ఏదైనా రీజన్ కనుక ఇస్తే మాత్రం అది ఆర్సీఆర్ నుంచి డివోర్స్కి అడిగిపోతుంది, విడాకులకు అడిగిపోతుంది. సో ఇక్కడ నుంచి అది కన్వర్ట్ అవుతుంది. సో ఆర్సీఆర్లో ఏముంటుందో ఆ జడ్జ్మెంట్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 498లో ఏమైంది? 498 వాళ్ళు పోలీసులు కూడా మాకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు మేడం. ఓన్లీ బయట వాళ్ళు వచ్చారు, చెప్పిండ్రు, పంపించిండ్రు. మీరు ఎక్కడ పోయిందో బంగారు అక్కడ కేసు పెట్టాలంటే ఆ అమ్మాయిని తీసుకొని పోతే కేసు పెట్టకుండా మేడం.
కేసు పెట్టనంత వరకు మీకు ప్రాబ్లం లేదండి. కేసు పెడితేనే ప్రాబ్లం. కేసు పెడితే కూడా మీరు దాన్ని కంటెస్ట్ చేసి ఫైట్ చేయండి. మీరు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మీరు దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ వేయండి. ఆమె డబ్బులు బంగారం తీసుకెళ్ళిందని చెప్పేసి మీరు సాక్ష్యం వేయండి. మీరు బంగారం కోసం కేసు అయినంత మటుకు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. బట్ 498 ఎఫ్ఐఆర్ అవన్నీ అయిందా? కేసు నడుస్తుందా లేకపోతే కేసు అట్లనే ఉందా? కేసు ఏం లేదు మేడం, ఆ ఎస్ఐ కూడా తీసేసిండ్రు. ఓకే ఫైన్, అయితే ప్రాబ్లం లేదండి. ఆర్సీఆర్లో ఏం జడ్జిమెంట్ వస్తుందో వెయిట్ చేసి చూడండి. ఆమె ఆర్సీఆర్లో కనుక మీకు అగేన్స్ట్ జడ్జిమెంట్ వస్తే మాత్రం విడాకులే. ఇంకా మేడం ఆమె దగ్గర 4 ఆధార్ కార్డులు ఉన్నాయి మేడం. ఓకే, 4 ఆధార్ కార్డులు ఉంటే కేసు పెట్టండి, క్రిమినల్ కేసు పెట్టండి. క్రిమినల్ కేసు పెట్టచ్చా మేడం? పెట్టొచ్చు. అబ్బా ఎన్ని రోజులు అవుతుంది మేడం. ఒకటే నంబర్ ఉంది. 2 తండ్రులు ఉన్నారు. తాతను తండ్రిగా చేసింది. ఓకే అండి, ఇప్పుడు 4 ఆధార్ కార్డులు ఉండడము చట్టరీత్యా నేరం. దానికోసం మీరు క్రిమినల్ కేసు పెట్టేసేయండి ఆమె మీద. పెట్టొచ్చు మేడం. పెట్టొచ్చు. పోలీస్ స్టేషన్ లో పెట్టాలా మేడం? లాయర్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెట్టండి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెట్టాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. సో మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో కానీ లేకపోతే ఇప్పుడు మనకు కాలర్ చేసి మాట్లాడే దీన్ని బట్టి ఈ 498 అనేది అంటే భార్యలకి ఆయుధంగా మారుతుందా లేక భర్తలు దీనివల్ల ఇబ్బందులు పాలవుతున్నారు? అన్ని విధాలుగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా బయాస్డ్గా ఓన్లీ మగవాళ్ళే సఫర్ అవుతున్నారు లేకపోతే ఆడవాళ్ళే సఫర్ అవుతున్నాను. దీనికి జెండర్తోని పని లేదు, ఆడవాళ్ళ మగవాళ్ళని పని లేదు. బట్ ఏంటంటే మిస్యూజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఆడవాళ్ళు దీన్ని ఏదో పెద్ద అంటే చిన్న చిన్న వాటికి కూడా యూజ్ చేయడం. 498 పెట్టింది ఎందుకు? క్రుయాలిటీ అయితే ఆడవాళ్ళ మీద హెరాస్మెంట్ అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చిండ్రు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్ కంప్లైంట్ పెడితే మీకు అప్పటిదప్పుడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, చంపడానికి వస్తున్నాడు, అట్లాంటివి హెరాస్మెంట్ ఉన్నప్పుడు వెళ్ళి కంప్లైంట్ పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి, సేవ్ చేయడానికి, మహిళలకున్న రైట్స్ కాపాడడానికి 498 పెట్టాను. అంతేగాని దాన్ని ఒక అస్త్రంలో యూజ్ చేసుకొని నేను చెప్పిన మాట వినేటట్టు చేస్తా అన్నట్టు, లేకపోతే ప్రతి చిన్నదానికి పెద్దదానికి నేను 498 పెట్టేస్తా అంటే అది ఒక ట్రెండ్ లాగా అయిపోయి ఆడవాళ్ళు పెడుతున్నారని నేను ఈ మాట చెప్పడానికి నిజంగా నేను బాధపడుకుని చెప్తున్నాను. ఏంటంటే చాలామంది అడ్వకేట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఫీజుల కోసమే అనుకోవచ్చు, దేనికోసమైనా కావచ్చు, వచ్చి ఇట్లా నేను మా హస్బెండ్ నేను అడుగుతున్నాను సపరేట్గా ఉందామని చెప్పి దానికి మా అత్తతో సపరేట్ కావడానికి మా హస్బెండ్ ఒప్పుకుంటలేడు. సో నాకు ఏదో ఒక సలహా చేయాలంటే చాలామంది అంటే అందరూ అంటలేని కొంతమంది అడ్వకేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి రాంగ్ ఏమంటారు సలహా ఇస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. 498 అమ్మా చెప్పిన మాట వింటాడు అని చెప్పేసి చాలామంది అడ్వకేట్స్ అట్లా బ్యాడ్ సలహాలు ఇవ్వడం వల్ల కూడా తెలియని వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా ఇట్లాంటి చేయడం కూడా చేస్తున్నారు. సో ఇట్లాంటి అడ్వకేట్స్ దయచేసి ఎంకరేజ్ చేయకండి. అందరూ చేస్తారు అంటారు, ఇంకా కొంతమంది అడ్వకేట్స్ ఇట్లా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అనవసరంగా వీళ్ళకి తెలియని వాళ్ళకు కూడా ఇది ఒకటి ఇచ్చి ఇది ఉంది మీకు చేసుకోండి అని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సో ఎవరైనా సరే ఆడవాళ్ళు ఇప్పుడు మీరు ఎవరైతే ఇట్లాంటి ఈ కేటగిరీ ఆఫ్ విమెన్ ఉన్నారో ఎవరైతే 498ని మిస్యూజ్ చేసుకుంటున్నారో దానివల్ల ఏమవుతుందంటే ఎందుకైతే పెట్టినరో పర్పసే ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైతే నిజంగా కూడా క్రుయాలిటీ ఫేస్ చేస్తున్నారో వాళ్ళలోనే ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఎవరైతే నిజంగా జెన్యున్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పోలీసులు వాళ్ళని డౌట్తోనే చూస్తారు ఇది నిజమైందా లేకపోతే ఫేకా అని. ఎందుకంటే అందరూ వచ్చి చూడరు కదా. కేసు పెట్టగానే ఫస్ట్ అనుమానం పడతారు నిజంగా కేసు పెడుతుందా ఫేక్ కేసు పెడుతుందా అని. సో అది తేల్చుకోవడానికి టైం పోతుంది. ఆ లోపల ఆమెకు జరిగే నష్టం జరిగితే సో ఇట్లాంటి మహిళలు చేయబట్టి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా. అసలు 498 మొత్తం ఖరాబ్ చేసి పెట్టేసారు. దానివల్ల నిజంగా న్యాయం జరగాల్సిన వాళ్ళకి అవుతలేదు, మీ వల్ల వాళ్ళు నష్టపడుతున్నారు. సో ఇది ఒకటి తెలుసుకోండి, దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. ఏదైనా సరే చట్టం ఉన్నది ప్రాపర్ యూజ్ చేసుకోవడానికి, మిస్యూజ్ చేసుకోవడం కాదు. దీనివల్ల నష్టం అనేది జరుగుతుంది. దీనివల్ల మీరు కూడా చాలా మంది ఇప్పుడే చెప్తున్నా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది 2 months వరకు అరెస్ట్ చేయదన్నది ఎందువల్ల? దీనివల్లనే కదా. సో ఇట్లాంటి మిస్యూజ్ అనేది చేయకండి. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఆడవాళ్ళ మగవాళ్ళ అంటే నిజంగా కూడా మెన్ అంటే విమెన్ని క్రుయాలిటీకి గురి చేసే వాళ్ళు ఉన్నారు, అంటే క్రుయల్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు, హరాస్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు అనుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉన్నారు అనుకోవచ్చు. సో దానికి నేను స్టాటిస్టిక్స్ తీసుకుంటుంది ఎంతమంది ఎంత ఉన్నారు ఎంత పర్సంటేజ్ ఉన్నారని నేను చెప్పను.
బట్ అందరూ ఉన్నారు, అందరిట్లో తప్పు ఉంది. మరో కాలర్ ఉన్నారు మేడం, నల్లబల్లి నుంచి రాజు గారు. రాజు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? సార్ మా అక్క కొడుకు సార్ మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. ఇప్పటికి ఇంచుమించు దాదాపు ఒక 8 months అవుతుంది మా అక్క వాళ్ళ కోడలు పోయి అత్తారింటికి పోయింది. పెళ్లి ఎప్పుడైందండి? పెళ్లి 2023లో మేడం. ఓకే, 2023లో అయితే మొన్న వెళ్ళింది, 8 months బ్యాక్ వెళ్ళింది. 8 months బ్యాక్, ఒక 1 year ఉన్నారు కలిసి. 8 months బ్యాక్ వెళ్ళింది. అయితే పిఎస్ లో కంప్లైంట్ అయ్యమని చెప్పి 498 కింద హరాస్మెంట్ చేస్తున్నారు, కట్నం కోసం వేధింపులు చేస్తున్నారు, డౌరీ కోసం కేసు అనేది కంప్లైంట్ అనేది చేసినామని చెప్పి పోలీసు వాళ్ళు మమ్మల్ని పిలిపించారు మేడం. అయితే మా అక్క వాళ్ళు అందరు బాధపడు కూడా ఇదేంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆడదాకపోతే, ఆడికి పోయిన తర్వాత అక్కడ ఉండే పెద్ద మనుషులు కొంతమంది మీరు ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ చెప్తాడు. పెద్ద మనుషులు వచ్చి ఏం లేదు మాకు అమ్మాయి అది కాదు, కరెక్ట్ కాదు, మేము ఆడికి పంపించము, 40 లక్షల రూపాయలు ఇవ్వండి, 40 లక్షల రూపాయలు ఇచ్చి కేసు తీసేస్తాము, మా అమ్మాయి మా దగ్గరనే ఉంటది అనే మాట చెప్తున్నారు. మాకేం ఇట్లా కట్నాలు కానుకలు గిడ ఇలాంటిది ఏం తీసుకోలే, మనం కట్నాలు కానుకలు గిడ ఏం అడగలేదు, మంచి అమ్మాయి మంచిగా ఉన్నదనే ఉద్దేశంతో చేసుకున్నారు. ఎక్కడ కట్నాలు కూడా అడగలేదు. వీళ్ళే ఇంకా ఆమె ఏదైతే ఇప్పుడు గోల్డ్ మన పుస్తకాలు తాడు గిట్ట ఉంటాయి కదా మేడం, అది కమ్మలు అవి మా అక్క వాళ్ళయే ఆమె దగ్గర ఉన్నాయి. ఇట్లా భయపట్టించుకుంటే ఇంచుమించు దాదాపు ఇప్పుడు 2 months అవుతుంది. ఇప్పటికి 3-4 times వెళ్ళాము అక్కడికి. 40 లక్షలు ఇవ్వండి, 40 లక్షలు ఇస్తే మేము ఆ కేసు అనేది విత్డ్రా చేసుకుంటాం, మేము మీకు డైవర్స్ ఇస్తామని చెప్పి మాట్లాడుతాం. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కండిషన్స్ కి ఒప్పుకోకండి. ఓకే. ఓకే సో 498 ఇట్లా ఏదైతే హరాస్ చేస్తున్నారో మీరు ఏం చేయండి అంటే, నేను అంటే ఈ సజెషన్ నేను ఇప్పుడు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను మీకు ఇప్పుడు సజెషన్ ఇచ్చిన అనుకో చాలా మంది మీరు చెప్తున్నారు చూడండి, అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. సో ఇది నాకు మీరు కాల్ చేసినప్పుడు ఏం చేయాలో నేను మా టీం ద్వారా మీకు చెప్తాను. అది నేను టీవీలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దాన్ని మళ్ళీ మిస్యూజ్ చేస్తారు. ఓహో ఇట్లా చేస్తారా, సో నేను జాగ్రత్తగా ఉంటా అని అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓపెన్గా నేను చెప్పను, దానికి నేను సపరేట్గా చెప్తా. బట్ అందరికీ జనరల్గా చెప్పేది ఏంటంటే 498 కనుక వేస్తే మీరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు, మీరు డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 498 ఒకవేళ నిజంగా జెన్యున్ కేసు అయితే, నిజంగా కూడా మీ అబ్బాయి కనుక ఆ అమ్మాయిని టార్చర్ పెట్టుంటే, హరాస్ చేసి ఉంటే, క్రుయాలిటీ గురి చేసి ఉంటే మాత్రం 498 నడుస్తుంది. బట్ ఆమె పెట్టింది మొత్తం ఫేక్ కేసు అయితే మాత్రం దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పెట్టుకొని మీరు ఫస్ట్ వెళ్ళి హైకోర్టులో క్వాష్ చేయండి. ఈ 498 క్వాష్ చేయడానికి వేయండి. ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పేసి కూడా మీరు వేయొచ్చు. సో హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయించుకోండి 498. దీనికంటే అది బెస్ట్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమె కండిషన్కి ఒప్పుకోకండి, 40 lakhs ఇవ్వకండి. అది కోర్టు డిసైడ్ చేయనియండి, వెయిట్ చేయమనండి. ఇది పెద్ద ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అరెస్టులు అలాంటివి ఏం జరగవు. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు, పోలీసులు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇస్తారు కోర్టుకి. ఆ రిపోర్ట్ మీద వాళ్ళు ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఇస్తారో, అంటే పెట్టిన అలిగేషన్స్ నిజమా కాదా అనేది పోలీస్ డ్యూటీ. అది ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజం అంటే దాని తగ్గట్టు ఎవిడెన్స్ కోర్టు సబ్మిట్ చేస్తుంది పోలీసు ఐఓ వచ్చి, అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. లేదు ఏం లేదంటే అదే ఇస్తారు. సో మీ పెట్టిన ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో ప్రూవ్ చేసిన నాడే మీకు శిక్ష అనేది పడిద్ది. బట్ మీరు ఏం తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలి? ఒక్కటి ఇక్కడ ఏం చూసుకుంటారు తెలుసా, మీకు టైం అనేది నడుస్తూ ఉంటుంది. అంటే ఇన్నేళ్ళు నెలల తరబడి కోర్టు చుట్టూ తిరగండి, కానీ 40 లక్షలు మాత్రం ఇవ్వకండి. ఇంకా తిరగొద్దు అనుకుంటే మాత్రం హైకోర్టులో క్వాష్ చేసుకోండి. ఎస్, మరొక కాలర్ ఉన్నారు మేడం, సాయిరెడ్డి గారు వికారాబాద్ నుంచి. సాయిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? 1975లో సీలింగ్ యాక్ట్ కింద భూమి పోయింది మేడం. ఏంటండి గట్టి చెప్పండి. సీలింగ్ యాక్ట్ కింద 11 ఎకరాల భూమి పోయింది మా నాయన పేరు మీద. ఇప్పుడు ఏ ఇయర్ లో? 1975లో. 1975. ఓకే. పోయినాకలా నేను దరఖాస్తు ఇచ్చుకుంటా రంగారెడ్డికి, అదే అప్పుడు రంగారెడ్డి ఉండే మాకు, కలెక్టర్ ఆఫీస్ లో, ఎంఆర్ ఆఫీస్ లో, ఆర్డీఓ ఆఫీస్ లో ఇచ్చినాము. దరఖాస్తు లీగల్ సర్వీస్ అథారిటీకి పోయినాము రంగారెడ్డి కోర్టు. అంటే ఆడ కౌంటర్ ఇస్తే మన అదేమంటారు రేట్ పిటిషన్ ఏమన్నా హైకోర్టులో పోయినాం లీగల్ సర్వీస్ అథారిటీ. అయినాక హైకోర్టులో అనేది మొన్న డిస్మిస్ అయింది ఫిబ్రవరిలో 12వ తారీఖు. ఏమని? ట్రిబ్యునల్ కోర్టు కోవాలని కిందికి అని పంపించారు. క్రిమినల్ కోర్టా? ట్రిబ్యునల్ సీలింగ్ ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టు. ఓకే. అడిగితే రంగారెడ్డి కోర్టులో దరఖాస్తు పెట్టుకుంటే రంగారెడ్డి కోర్టు అడ్వకేట్ పెట్టించారు.
వింటున్నాను చెప్పండి. ఆ రంగారెడ్డి కోర్టులో ఇస్తే రామమూర్తి అడ్వకేట్ ఇచ్చిన ఆయనకి ఏమి అర్థం తెలుస్తలేదు. ట్రిబ్యునల్ కోర్టులో వేయాలంటే 4 నెలలు అవుతున్నా ఏం చేస్తలేడు దాన్ని. ఓకే, అది ఎట్లా చేయాలి? రంగారెడ్డి కోర్టులో వేస్తారా, ఆర్డీఓలో వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళినా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినా ఏం సలహా తెలుస్తలేదు. మీరు ఒక్కసారి నాకు హైకోర్టు జడ్జ్మెంట్ ఒకసారి వాట్సాప్లో పంపేయండి, నేను ఏం చేయాలో మీకు చెప్తాను. మీకు పంపించిన మేడం, ఇంతకుముందు పంపించిన, అదే బీకేఆర్ వాట్సాప్ ఉన్నదిగా పంపించిన ఇప్పుడే ఇంతకుముందు PDF. ఓకే సాయిరెడ్డి గారు, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, తర్వాత మీతో మాట్లాడతారు, మేడంతో మాట్లాడతారు. మరొక కాల్ అయితే రెడీగా ఉన్నారు మేడం, వైజాగ్ నుంచి దుర్గా గారు. దుర్గా గారు నమస్కారం అండి. దుర్గా గారు నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? ఇలాగా మా అన్నయ్యలు భార్య భర్తలు ఇడిపోయారండి, 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆవిడ మా వేరు కేసు వేసిందండి. ఇలాగా 2 years. ఎన్ని సంవత్సరాలు అయిందండి విడిపోయి? అలా ఇడిపోయి 2 సంవత్సరాలు అయిపోయిందండి. పొరవాడుకుని వెళ్ళిపోయింది మాట తను. వెళ్ళిపోతే మేము ఇలాగ వైజాగ్ లో ఉంటామండి మ్యామ్. అయితే మా వేడ కేసు వేసింది, వరకట్నం కేసు అని వేసిందండి. ఓకే, అదే దాని గురించి ఏమైనా చెప్తారా? మేము ఏమైనా వేసుకోవచ్చా లేరా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు కేసు వేసినప్పుడు మరి మీరు లాయర్ని పెట్టుకున్నారా? అంటే నేను ఇంకా పెట్టుకోలేదు మ్యామ్, ఇంకా కోర్టుకి వెళ్ళిందో లేదో తెలీదు. మీకు ఒకవేళ కనుక కోర్టు నుంచి కనుక మీకు నోటీసులు కనుక వస్తే మీరు ఒక లాయర్ని పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీ తరఫున వాదించడానికి మీరు ఒక లాయర్ని పెట్టుకోవాలి. ఎస్, మీ వాయిస్ సరిగ్గా లేదనుకుంటే మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. సో మామూలుగా ఈ 498A సంబంధించి మీరు అన్నట్లు కొత్త అప్డేట్స్ కూడా వచ్చాయి. దీని ద్వారా ఎవరైతే ఈ 498 వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ పురుషులకి అంటే భర్తలకి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకు జరగదు? ఇది మీకు ఏంటంటే 498A కానీ భయపడొద్దు. చాలామంది 498 అబ్బో పోలీసులు పిలుస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి. మెంటల్లీ స్ట్రెస్ ఉంటుంది అన్డౌటెడ్లీ, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కాల్ వచ్చి మీ వైఫ్ మీద కేసు పెట్టిందంటే ఎవరైనా స్ట్రెస్ అవుతారు. అంటే మెంటల్ హరాస్మెంట్, నిజంగా మెన్ కూడా మెంటల్ హరాస్మెంట్. ఏం చేయకుండా ఉట్టిగా పోయి కేసు పెట్టిందంటే ఎవరికైనా మెంటల్ హరాస్మెంట్. బట్ ఏంటంటే అయినా కూడా కొంచెం కామ్ డౌన్ అయ్యి మీరు దీనికి ఏం ప్రాబ్లం కాదు, మీ దగ్గర సాక్ష్యాలు పెట్టుకోండి. ఆమె ఏదైతే కేసెస్ పెట్టిందో దానికి ఆమె సాక్ష్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె చెప్పింది అబద్ధాలని చెప్పడానికి మీరు సాక్ష్యాలు తయారు చేసుకోండి. అని ఏమన్నా ఉంటే కనుక 498 ఉంటే క్వాష్ చేయించుకోండి, హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయించుకోండి. ఇది రెమెడీ మీకు. సో ఇట్లా క్వాష్ చేయించుకునేదని చాలామంది తెలియదు. కేసు పెట్టినగా నడుస్తుంది, అయ్యో అట్లా అని భయపడద్దు. వెళ్ళి హైకోర్టులో వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు. అది కాకుండా ఎక్కడైతే కేసు పెట్టినో అక్కడ కూడా మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పేసి సెక్షన్స్ వేసేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఇవ్వద్దు, అది నేరం. సో అలాంటి కేసెస్ కూడా పెట్టి మీరు దాన్ని మీ కేసు మీద మేము తీపిచ్చేసుకోవచ్చు. సో భయపడద్దు. ఇట్లా ఒకవేళ 40 లక్షలు ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి అని కానీ చెప్తే భయపడి ఎందుకు అని ఇవ్వద్దండి. అంటే చాలామంది ఎట్లా ఆలోచిస్తారంటే కోర్టు చుట్టూ తిరిగే కంటే డబ్బులు ఇవ్వడం బెస్ట్ కదా అని ఆలోచించాలన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒకటి అలవాటు చేస్తున్నారు, అంటే ఎంకరేజ్ చేసినట్టే కదా. సో డబ్బులు అడగానే డిమాండ్ చేయని ఇవ్వాల్సిన పని లేదు. మీరు నిజంగా తప్పు చేసి ఉంటే ఇవ్వండి, నేను వద్దంటలేను. బట్ మీరు ఏం తప్పు చేయకుండా ఉట్టిగా ఫాల్స్ అలిగేషన్స్ పెడితే మాత్రం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆమెను ప్రూవ్ చేయమనండి, తప్పులు ఏమనేది ప్రూవ్ చేసుకోమని చూడండి. సో టైం కొంచెం వేస్ట్ అయితే అవుతుంది, బట్ టైం వేస్ట్ కాకుండా క్వాష్ అనేది ఒకటి ఉంది కాబట్టి చేసుకోవచ్చు మీరు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు మేడం? భయపడద్దు. ఎవరున్నా సరే 498 కనుక జెన్యున్గా వేస్తే కేసు నిజంగా కూడా తప్పు చేసి ఉంటే మాత్రం ఓకే. కానీ ఎవరైనా సరే మీరు హస్బెండ్స్ ఎవరైతే తప్పు చేయకుండా 498 ఇస్తే మాత్రం భయపడకుండా కేసుని స్ట్రాంగ్గా వాదించుకోండి. వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిన పని లేదు. అండ్ ఆడవాళ్ళు అనవసరంగా మిస్యూజ్ చేయకండి 498 ఎట్లున్నా అట్లా. అండ్ ఎవరైతే నిజంగా సఫర్ అవుతున్నారో, ఆడవాళ్ళు ఎవరైతే నిజంగా క్రుయాలిటీ ఫేస్ చేస్తున్నారో మీరు భయపడొద్దు. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి. 498 అన్నది ఒకటి ఉంది. మీ హస్బెండ్స్ కనుక మిమ్మల్ని హరాస్ చేస్తే, ఏ విధంగా హరాస్ చేసినా కూడా భయపడకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. సో అందరికీ నేను ఇచ్చే సలహా ఇది.